ఒక ఆయన ట్రైన్లో పోతూ పోతూ ఇంకొక ఆయన ఏదో పుస్తకం చదువుకుంటుంటే ట్రైన్లో అందరూ ఉండగానే కూర్చొని మొదలుపెట్టాడట. మీకు నిజదేవుడు గురించి తెలుసా అని అడిగాడట. ఆయన నిజదేవుడు ఏంటి, ఏ దేవుడు, మా దేవుడే కదా అన్నాడట. మీ దేవుడు దేవుడు కాదు, మీ దేవుడు సాతాను అన్నాడట. ఏటట, మీ దేవుడు ఎవరట? సాతాను అన్నాడట. ఆ పక్కన ఆ దేవుడికి సంబంధించిన 10 మంది ఉన్నారట. ఇంకా రైలు సౌండ్లో కలిసిపోయింది అంతా. ఇంకంతే. నేను ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతానంటే, మీకు ప్రజెంటేషన్ తెలీదు. ప్రజెంటేషన్ తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలి అంతే తప్ప ఇది చేసి మళ్ళీ బయటకు వచ్చి ఏమని చెప్పుకున్నాడట, ప్రభువు కోసం పౌలు వలె దెబ్బలు తిన్నాను. ఏ పౌలు వలేనా? పౌలు వలేనా నువ్వు దెబ్బలు తిన్నది? నమస్కారం రా నాయన. పౌలు అలా చేసి ఎప్పుడు దెబ్బలు తినలేదు. కించపరచకుండా మహాజ్ఞానం ప్రకటించి దెబ్బలు తిన్నాడు. అది గవర్నమెంట్ చేత అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోబడ్డాడు అన్యాయంగా. ఇంతకీ వాళ్ళని ఏం అనలేదు, వాళ్ళని నొప్పించలేదు, వాళ్ళని కించపరచలేదు, వాళ్ళని అవమానపరచలేదు.